ఈ రోజు మహాభారతంలోని 61వ అధ్యాయం. యుద్ధం ప్రారంభం అవ్వబోతున్న ఒక్క రోజు ముందు ఇలా చర్చలు జరుగుతాయి. కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్మ పితామహ దుర్యోధనుడిని ఉత్సాహపరిచే మాటలు చెప్తారు. భీష్ముడు కౌరవ వీరుల ఒక శక్తి, వాళ్ళ కళ అన్నిటి గురించి చెప్తా ఉంటారు. దుర్యోధనుడు సంతోషిస్తాడు. అలా వాళ్ళ చర్చల్లో కర్ణుడు గురించి సంభాషణ వస్తుంది. భీష్మ పితామహ దుర్యోధనుడితో ఇలాగా అంటారు: కర్ణుడు నీ అభిమానాన్ని గెలుచుకున్నాడు, కానీ పాండవుల పైన ఆయనకున్న శత్రుత్వం నాకు నచ్చదు. ఆయన అహంకారానికి ఒక పరిమితి అనేదే లేదు. ఇతరుల్ని అవమానించడం ఆయనకి బాగా తెలుసు. కర్ణుడిని యోధులలో అత్యున్నత హోదాలో పెట్టాలి అని నేను అనుకోవడం లేదు. పుట్టుకతో వచ్చిన ఆయన దివ్య కవచాలని కూడా ఇచ్చేశాడు. అందుకనే యుద్ధంలో ఆయన నుంచి నాకేమి గొప్ప సహాయం రాదు. ఆయనకి పరశురాముడు శాపం కూడా ఉంది. సమయం వచ్చినప్పుడు మంత్రాలని మర్చిపోతాడు. అర్జునుడు మరియు కర్ణుడు మధ్య జరిగే యుద్ధంలో కూడా కర్ణుడికే ప్రాణాంతకం. అలా భీష్మ పితామహ సూటిగా మాట్లాడతారు. ద్రోణాచార్య భీష్మ పితామహ మాటలు అంగీకరించి ఇలాగా అంటారు: కర్ణుడు పూర్తిగా గర్వం మరియు అతి విశ్వాసం ఉన్నవాడు. దానివల్ల అవతలి వాళ్ళు వేసే ఎత్తులను నిర్లక్షిస్తాడు. ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడు. ఆ కఠినమైన మాటలకి కర్ణుడు కోపంగా భీష్మ పితామహ వైపు తిరిగి ఇలాగా అంటారు: మీరు ఎప్పుడు నాపై అయిష్టంతోనే ఉన్నారు. నన్ను అవమానించడానికి ఎలాంటి అవకాశాన్ని వదులుకోరు. నేను ఎలాంటి కారణం మీకు ఇవ్వకపోయినా సరే మీ ఎగతాళి, మీ అవమానం అన్ని నేను దుర్యోధనుడు కోసం భరించాను. యుద్ధంలో నా వల్ల మీకు ఎక్కువ సహాయం ఉండదు అని అన్నారు కదా, నా నమ్మకం ఏంటో చెప్పనివ్వండి. యుద్ధంలో మీ వల్ల ఎలాంటి సహాయం ఉండదు. మీరు మీ నిజమైన భావాల్ని దాచుకున్నారు. నిజమేంటంటే మీకు దుర్యోధనుడిపై ఎలాంటి ఇష్టము లేదు, కానీ ఆ విషయం ఆయనకి తెలియదు. దుర్యోధనుడు మనసులో నాపై ద్వేషాన్ని నింపాలి అని అనుకుంటున్నారు. మీ దుష్ట ఆలోచనల వల్ల ఎప్పుడు నా బలాన్ని తగ్గిస్తారు, నన్ను కిందకి అంచివేస్తున్నారు. ఇది ఒక క్షత్రియుడి ప్రవర్తన అయినా కేవలం వయసు వల్ల గౌరవం, కీర్తి రాదు. కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగి ఇలాగా అంటారు: వీరుడా, తెలివిగా ఆలోచించు. నీ మంచి గురించి చూసుకో. తాతగారి పైన ఎక్కువగా ఆధారపడమాక. ఆయన మన మధ్యన భేదాల్ని నాటుతున్నాడు. ఆయన నన్ను అంచివేసి ఉత్సాహాన్ని పొందుతున్నారు. ఆయన అహంకారం వల్ల ఎవరు ఆయన్ని గౌరవించరు. వయసుని గౌరవించాలి. అనుభవం వల్ల మనకి ఉపయోగం ఉంటది, కానీ శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కదా, వయసుకు కూడా ఒక పరిణితి ఉంటది అని. భీష్మ పితామహాన్ని మీ సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసుకున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఆదేశంలో ఉన్నప్పుడు నేను సైన్యంలో పాల్గొనను. ఎప్పుడైతే ఆయన పడిపోతారో అప్పుడే అడుగు పెడతాను. ఏ మనిషికైతే అహంకారం ఉంటుందో ఆయన సొంత అహంకారం గురించి ఎప్పుడూ తెలుసుకోడు. ఇతరులు వాళ్ళ అహంకారం గురించి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అహంకారవంతులు అని చెప్తారు. ఈ అధ్యాయంలో ఆ విషయాన్ని తెలిపారు. కర్ణుడు మాటలకి భీష్మ పితామహ ఆయన కోపాన్ని అదుపు చేసుకొని ఇలాగా అంటారు: సూర్యకుమారుడా, నువ్వు కౌరవులకి దుష్ట ప్రతిభావంతుడివి. దుర్యోధనుడు బాధతో ఉంటాడు. ఆయన ఇలాగా అంటారు: గంగాదేవి పుత్రుడా, నాకు మీ ఇద్దరి సహాయం కావాలి. ఎలాంటి సందేహం లేకుండా మీరు ఇద్దరు వీరులు. స్నేహితుల మధ్యన గొడవ ఉండకూడదు. మన శత్రువులు పూర్తి సైన్యంతో మన ముందున్నారు అని దుర్యోధనుడు చెప్తారు. కానీ కర్ణుడు భీష్మ పితామహ సైన్యాన్ని ఆదేశిస్తున్న సమయం అంతా యుద్ధ భూమిలో అడుగు పెట్టలేదు. కర్ణుడు మొదటి 10 రోజులు యుద్ధంలో అడుగు పెట్టలేదు. 10వ రోజు ఎప్పుడైతే భీష్మ పితామహ యుద్ధ భూమిలో ఎప్పుడైతే పడిపోయారో అప్పుడు కర్ణుడు ఆయన నమస్కరించి క్షమించమని కోరారు. అలాగే ఆయన ఆశీర్వాదాలు కూడా. భీష్మ పితామహ ఆయన్ని ఆశీర్వదించారు. దాని తర్వాత కర్ణుడు యుద్ధంలో అడుగు పెట్టారు. ద్రోణాచార్య కౌరవ సైన్యాన్ని నడిపించారు. ద్రోణాచార్య పడిపోయినాక కర్ణుడు కౌరవ సైన్యాన్ని నడిపించారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.